హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ సారీ పరిణయం పట్టు బ్రైడల్ కలెక్షన్. బ్లూ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇచ్చారు, అంటే టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 4 లైన్స్ అంటే మనకి బోర్డర్స్ లాగా పళ్ళుని మనకి 1 మీటర్ అంతా కూడా కవర్ చేశారనమాట. అది కూడా మనకి మ్యాంగో డిజైన్ తో అంటే సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మనకి లైన్స్ వైజ్ గా మొత్తం టోటల్ డిజైన్ వచ్చింది. 1 మీటర్ మొత్తం పళ్ళు ఉంటుంది. సారీ మొత్తం చూసినట్లయితే ఇది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. ఫస్ట్ పైన బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ చూసినట్లయితే స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు, అంటే హెవీ జరీ కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్ జరీ తీసుకున్నారనమాట. ఫ్లవర్ వేరియేషన్ అనేది మనకి క్లియర్గా కనిపించడం కోసం. అలాగే అవుట్లైన్ అంతా కూడా పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే దానిపైన మనకి ఒక లేయర్ లాగా జరీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, కాకపోతే కొంచెం లెంతీగా ఉండే విధంగా తీసుకున్నారు బోర్డర్ అనేది. ఇట్లా మిడిల్ పార్ట్లో ఇచ్చి పైన కడ్డీ బోర్డర్ స్టైల్, కింద మనకి కొంచెం సన్నటి డిజైన్ ఇచ్చారనమాట. డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు, కొంచెం లెంతీ బోర్డర్ కనిపిస్తుంది. అలాగే ఆల్ ఓవర్ సారీ అంతా చూసినట్లయితే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన దానికి దగ్గర కలర్లో ఉండే గోల్డ్ జరీ వచ్చేసరికి మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది ఈ సారీలో ఎక్కువ కనిపిస్తుంది. మొత్తం బుటీస్ ఇచ్చారు, ప్లస్ ఆ బుటీస్కి చుట్టూ అటువైపు అంటే 2 సైడ్స్ కూడా వచ్చే విధంగా ఒక లోటస్ ఫ్లవర్ క్రీపర్ని మనకి వేవీ టైప్ ఆఫ్ లైన్ లాగా వచ్చే విధంగా సారీ మొత్తం కూడా కంటిన్యూ అయ్యే విధంగా డిజైన్ వచ్చిందనమాట. ఆల్ ఓవర్ డిజైన్, దట్టు మనకి బ్రైడల్ కలెక్షన్. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కలర్ బ్లూ కలర్లో మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుందండి. చిన్న బర్డ్ లాగా డిజైన్ వచ్చిందనమాట. స్మాల్ సైజ్లో చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే సారీలో పైన కొంచెం స్మాల్ సైజ్, కింద బిగ్ సైజ్ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్లో 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 5995 రూపీస్. 5995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు డిస్కౌంట్స్ అన్నారు కదండి, ఎంత డిస్కౌంట్స్ ఇస్తున్నారు? అప్ టు 50% అండి. అప్ టు 50% అంటే 10% నుంచి 50% వరకు డిస్కౌంట్. ఇప్పుడు చెప్పిన రేట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. ఎప్పటి వరకు ఉందండి? సంక్రాంతి వరకు, అంటే క్రిస్మస్ అండ్ సంక్రాంతి సందర్భంగా ఇస్తున్నారు అనమాట ఆఫర్ అనేది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. లైట్ వెయిట్ కనకదార పట్టు. లైట్ వెయిట్లో కనకదార పట్టు. ఇది బ్లూ షేడ్. బ్లూలోనే మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. పళ్ళులో కూడా ఇప్పుడు శారీ మెయిన్ కలర్ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ థ్రెడ్ కూడా మనకి పళ్ళులో మిక్స్ అవుతుంది. అంటే లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ షేడ్ 2 కలర్స్ మిక్స్ అయ్యేసరికి మనకి కల్నేత కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా కొంచెం ఎల్లో షేడ్ ఉండేసరికి మనకి గోల్డ్ కలర్లో కలిసిపోయింది అనమాట. దగ్గరగా సెల్ఫ్ కలర్ లాగా వచ్చింది. మొత్తం బుటీస్తోనే బంచెస్ మోడల్ తీసుకున్నారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. శారీలో అంటే బోర్డర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఈ శారీకి మొత్తం కూడా 2 డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి సెల్ఫ్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనకి ఒక డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్ తీసుకున్నారు. అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇంకొకటి కాంట్రాస్ట్గా అంటే ఒకటి పళ్ళు కలర్ ఉంది కాబట్టి ఇంకొకటి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనకి అవుట్లైన్ వచ్చే విధంగా ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనం డబుల్ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఈ డబుల్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒకటి అంటే ఇప్పుడు ఈ టర్న్ అయ్యేటట్లు ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా క్రియేట్ చేశారు. ఇక్కడ ఉన్న బుటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ క్రీపర్కి యాడ్ చేసిన బుటీస్, ఈ బుటీస్ మాత్రం మనకి హైలైట్ చేశారనమాట. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి జరీ వచ్చేసరికి బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ బుటీస్ని ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాం. సేమ్ బుటీస్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ పళ్ళు కలర్ ఇచ్చారు. దానికి కూడా సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. ప్లస్ సారీలో మనకి డబుల్ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో అదే డబుల్ బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 4495 రూపీస్. ఓన్లీ 4495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ప్రతిభా పట్టు. లైట్ వెయిట్లో ప్రతిభా పట్టు ఆరెంజ్ షేడ్ కల్నీతో వచ్చేసరికి 2 కలర్స్ మిక్స్ అయ్యేసరికి మనకి ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది మెయిన్ సారీ. దీనికి కాంట్రాస్ట్గా డార్క్ మరూన్ కలర్ కాంబినేషన్
దానిపైన అంతా కూడా మనకి హెవీగా వచ్చే విధంగా జరీతో డిజైన్ చేశారు. డబుల్ మ్యాంగో డిజైన్ చేసి దాని లోపల కట్ వర్క్ స్టైల్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ని కూడా ఇచ్చారనమాట. ఇది మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. సారీ మొత్తం ఆరెంజ్ షేడ్, కల్నీత బ్యాక్గ్రౌండ్తో ఆరెంజ్ షేడ్. ఒక ఫ్లవర్ బంచ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇంకొక సింగిల్ ఫ్లవర్ వచ్చేసి మనకి జరీతో ఇచ్చారనమాట. బోర్డర్స్ మాత్రం మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్సే తీసుకున్నారు. పైన మాత్రం స్మాల్ సైజ్, అంటే మరీ స్మాల్ సైజ్ కాకుండా కింద బోర్డర్ కన్నా కొంచెం స్మాల్ సైజ్ వచ్చింది. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన లోటస్ ఫ్లవర్స్ని సెల్ఫ్ కలర్ అండ్ కాంట్రాస్ట్తో ఇచ్చారు. ఈ డిజైన్ అంటే ఈ టర్నింగ్ క్రీపర్ ఏదైతే ఉందో ఈ టర్నింగ్ క్రీపర్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఈ 2 సైడ్స్ మనకి లెంతీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మాత్రం మనకి యాజ్ ఇట్ ఈస్గా పైన ఉన్న బోర్డర్ని కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది కదా, సేమ్ కలర్లోనే డిజైన్, సెల్ఫ్ డిజైన్. ఓకే, సెల్ఫ్ డిజైన్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఈ సింగిల్ ఫ్లవర్ అండ్ డబుల్ ఫ్లవర్ డిజైన్, ఈ డిజైన్ ఇంతకు ముందు మనం మెయిన్ శారీలో చూసామన్నమాట. అదే డిజైన్ని మనకి రెడ్ కలర్ అంటే రెడిష్ మెరూన్ మీద మనకి కంటిన్యూ చేశారు. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ 2060 రూపీస్, ఓన్లీ 2060 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. పట్టులోనే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది 2000 అంటే అసలు నార్మల్ సారీ కూడా రాదు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ లెనిన్ జూట్ సారీ, లెనిన్ జూట్ సారీ, హాఫ్ అండ్ హాఫ్, లక్స్ గ్రీన్ కలర్, లంగావోని స్టైల్. పైన ఈ షోల్డర్ పార్ట్లో చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో లక్స్ గ్రీన్ కలర్, ఈ కలర్ మనకి 2.5 మీటర్స్ వస్తుంది. ఈ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ బోర్డర్స్ మనకి వేరియేషన్ ఉంటుంది. పైన మాత్రం కడ్డీ బోర్డర్ స్టైల్ ప్యాచ్ వర్క్ బోర్డర్ని సింగిల్ బోర్డర్ ఇచ్చారు. కానీ మిగిలిన 2 సైడ్స్ అంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్లో మాత్రం ఎక్స్ట్రా ఈ కట్ వర్క్ని అనేది యాడ్ చేశారనమాట. క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్తో కట్ వర్క్ ఇచ్చారు. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి సైలెంట్ అండ్ డీసెంట్ లుక్ ఉంది. ఈ బోర్డర్ వచ్చేసి కుచిళ్ళ పార్ట్లో ఎలా ఉందో చూద్దాం. ఓకే, బోర్డర్స్ గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషనే తీసుకున్నారండి. ఒకటి క్రీమ్ కలర్, ఇంకొకటి గోల్డ్ కలర్తో మనకి డైమండ్ టైప్లో సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపించే విధంగా కుచిళ్ళ పార్ట్ మనకి ఇచ్చారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే లక్స్ గ్రీన్ కలర్ ఉంటుంది. కుచిళ్ళ పార్ట్ చాలా క్లియర్గా మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. బోర్డర్ మాత్రం మనకి కింద డబుల్ బోర్డర్ త్రూ అవుట్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ గోల్డ్ బ్లౌజ్ ఇచ్చారు, గోల్డ్ బ్లౌజ్, బోర్డర్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా ప్యాచ్ వర్క్ గోల్డ్ కలర్ ఇచ్చి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ అనేది యాడ్ చేశారు. శ్రీనివాస్ గారు, దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 3395 రూపీస్, 3395 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ ఐకాన్ సిల్క్ అండి. లైట్ వెయిట్లో ఐకాన్ సిల్క్. ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ చూద్దాం. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైననే మనకి మొత్తం కూడా వీవింగ్లోనే బాక్సెస్ టైప్లో డిజైన్ వచ్చిందనమాట. సెల్ఫ్ వీవింగ్తోనే అంటే నెట్టెడ్ మోడల్ కనిపిస్తుంది. దానిపైన మనకి చెక్స్ టైప్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే 3 సైడ్స్ కూడా మనకి స్టైలిష్గా ఉన్నటువంటి బోర్డర్స్, అది కూడా కలర్ఫుల్గా మంచి బ్రైట్ బోర్డర్స్ ఇచ్చారు. పైన చూసినట్లయితే మైక్రో వెల్వెట్ మెటీరియల్ కాంబినేషన్ డార్క్ రాణి పింక్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ మాత్రం మనకి కొంచెం లెంతీగా 3 ఇంచెస్ బోర్డర్ని గోల్డ్ కలర్ బోర్డర్ని ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మాత్రం గోల్డ్ కలర్ ఉంటుంది. మరి 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్లో ఏ కలర్ ఉందో చూద్దాం. చిన్న చిన్న గోల్డ్ కలర్ బుటీస్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్లో ఏ కలర్ అయితే మనకి రాణి పింక్ కలర్ మైక్రో వెల్వెట్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో కుచిళ్ళ పార్ట్ ఇచ్చేసరికి మనకి మ్యాచింగ్ మిస్ అవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్లో మనకి లంగావోని స్టైల్లో వస్తుంది ఈ సారీ. కింద బోర్డర్ మాత్రం సేమ్ అండి. సారీ మొత్తం ఏదైతే ఇంతకుముందు మనం 3 సైడ్స్ చూసామో అదే బోర్డర్ వచ్చింది. మరి ఈ సారీ ఇంత కలర్ఫుల్గా ఉంది కదా, బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో దీనికి కాంట్రాస్ట్గా ఉండే విధంగా పింక్ రాణి పింక్ ఇచ్చేసి సేమ్ లెంతీ బోర్డర్, అంటే మనం 3/4 పెట్టుకోవచ్చు, లేదంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే విధంగా మనకి శారీలో 2 వేరియేషన్స్తో బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 3140 రూపీస్, 3140 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. లైట్ వెయిట్ అంబూరి సిల్క్, లైట్ వెయిట్లో అంబూరి సిల్క్ హ్యాండ్లూమ్ డిజైనర్. ఓకే,
పళ్ళు అనేది మనకి ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే ఇచ్చారు. 2 సైడ్స్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే క్రీమ్ కలర్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసి మనకి ఈ 2 కలర్స్ కాంబినేషన్ని కొంచెం సన్న లైన్స్ లాగా అనమాట, స్మాల్ సైజ్ లైన్స్ తీసుకున్నారు. సారీ మొత్తం అన్ని కలర్స్తో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. ఆ ఫ్లవర్స్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కాకుండా ఇక్కడ ఒక టైప్ ఆఫ్, ఇక్కడ ఒక టైప్, ఇక్కడ ఒక టైప్ మనకి వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారనమాట. క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే లైట్ బేబీ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి దర్బార్ బోర్డర్లోనే హాఫ్ పార్ట్ లెంతీగా ఇచ్చేసి కింద మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే స్టైలిష్గా ఇచ్చారు. పీచ్ కలర్ కాంబినేషన్ లైన్స్తో పైన బోర్డర్ కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ మనకి ఏంటంటే లైన్స్ అనేది చేంజ్. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2840 రూపీస్. 2840 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నామండి. నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా మనం డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్సే చెప్తాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కొల్లం సీకో, బ్లాక్ కలర్, అవునండి, కాటన్ లైట్ వెయిట్లో కొల్లం సీకో కాటన్ సిల్క్ మిక్స్ ఉంటుంది. ఓకే, ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు అంతా కూడా మనకి ఫుల్ జరీ కడ్డీ బోర్డర్ స్టైల్లోనే సన్నటి క్రాస్ లైన్స్ ఇచ్చారు. వన్ సైడ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. అలాగే మొత్తం సారీ 2 కలర్స్ వేరియేషన్, అంటే బేస్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది. దానిపైన మనకి హిల్స్ మోడల్లో మరూన్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక కడ్డీ బోర్డర్, 2 సైడ్స్ బ్లాక్ కలర్తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే టెంపుల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనకి పైన మాత్రం మనకి 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే 7 to 8 ఇంచెస్ బోర్డర్ మనకి బిగ్ సైజ్లో తీసుకున్నారు. దీంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్ చాయిస్ కూడా ఉంటాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, 3 కలర్స్ లైన్స్, బ్లాక్ కలర్, గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్, 3 కలర్స్ లైన్స్తో మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. పైన మనకి ఎక్స్ట్రా అంటే శారీలో చూసిన బోర్డర్కి ఇక్కడ మనకి ఒక చిన్న వేరియేషన్ ఉంది. ఇక్కడ టెంపుల్ డిజైన్ బదులు మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సేమ్ కింద కూడా మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1430 రూపీస్. 1430 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ఐకాన్ సిల్క్, లైట్ వెయిట్లో ఐకాన్ సిల్క్. ఓకే, మల్టీ కలర్ కాంబినేషన్. అవునండి. పళ్ళు చూసినట్లయితే మనకి బంచెస్ మోడల్ అండి. పింక్ కలర్, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, 3 కలర్స్ వేరియేషన్తో మనకి బంచెస్ ఇచ్చారు. ఎడ్జెస్లో కూడా మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ కూడా కలర్ చేంజ్ అవుతూ ఒక బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం పైన మాత్రం మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఓన్లీ ప్లెయిన్ ఒక టర్నింగ్ క్రీపర్ విత్ లీవ్స్తో ఇచ్చారనమాట, అంటే ఫ్లవర్ షేప్ అనేది లేకుండా. కింద కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు ఎక్స్ట్రా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఎక్కువ లీఫ్ పార్ట్ కనిపించే విధంగా కొంచెం స్మాల్ సైజ్లో ఫ్లవర్ షేప్తో ఎక్స్ట్రా మనకి సెకండ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. శారీ మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ మాత్రం గోల్డ్ కలర్, ఎల్లో కలర్ బేస్ తీసుకుని గోల్డ్ కలర్తో చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ శారీకి బ్లౌజ్ మాత్రం వితౌట్ డిజైన్తో ఉంటుందండి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఈ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1930 రూపీస్. 1930 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ ఉప్పాడ సిల్క్, లైట్ వెయిట్లో ఉప్పాడ సిల్క్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. డిజైనర్ పళ్ళు మనకి 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. 1 సైడ్ మాత్రమే బోర్డర్ ఉంటుంది. ఇక్కడ ఏ కలర్ అయితే చేంజ్ అవుతుంటుందో శారీ పైన మొత్తం అదే కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ గ్రీన్ వస్తే గ్రీన్ కలర్ మ్యాంగో డిజైన్, పింక్ వచ్చినప్పుడు పింక్ కలర్ మ్యాంగో డిజైన్, మళ్ళీ అగైన్ గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్, ఇట్లా వచ్చింది. సేమ్ ఇదే కలర్స్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా రిపీట్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్లో మ్యాంగో ఉంటుంది, దానిపైన క్రీపర్ పార్ట్, ఇక్కడ కూడా గోల్డ్ కలర్ మ్యాంగో ఇచ్చేసి పింక్ కలర్ క్రీపర్ పార్ట్. శారీ బోర్డర్స్ ఇక్కడ పైన చిన్న బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో క్రాస్ లైన్స్ ఇచ్చేసి యాంటిక్ జరీ అండ్ గోల్డ్ జరీతో మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇదే మ్యాంగో డిజైన్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్లో లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి కింద మనకి లెంతీగా ఇచ్చారు ఇలా. దీంట్లో కలర్స్ ఉంటాయి, దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ ఇలా. 1 సైడ్ బోర్డర్, శారీలో చిన్న మ్యాంగోస్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు.
ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1480 రూపీస్. 1480 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ మధువని సిల్క్ లైట్ వెయిట్. మధువని సిల్క్ లైట్ వెయిట్లో. పళ్ళు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం బ్రిక్ పింక్ కలర్ కాంబినేషన్, బ్రిక్ రెడ్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుందన్నమాట. దానిపైన సిల్వర్ కలర్ కాంబినేషన్తో, అంటే జరీ కూడా కాదండి, ఇదంతా కూడా సిల్క్ థ్రెడ్ అనమాట. సిల్వర్ కలర్ సిల్క్ థ్రెడ్, దాంట్లో పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశారు. ప్లస్ ఇక్కడ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్, ఇట్లా మనకి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారనమాట. ఒక్కొక్క బంచ్లో ఒక్కొక్క కలర్స్, అంటే డబుల్ కలర్స్ని మనకి మారుస్తూ వచ్చారు. ఇక్కడ కలర్ చేంజ్ అయినప్పుడల్లా మనకి పైన పార్ట్ మొత్తం కూడా అదే కలర్ ఉంటుంది. శారీ మొత్తం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మొత్తం కూడా రావి ఆకు షేప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ షేప్ తీసుకుని గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ జరీ బోర్డర్. ఇది ఫ్లవర్స్లోనే మనకి షేడెడ్ లాగా ఒకటే ఫ్లవర్లో పైన పెటల్స్ మొత్తం గోల్డ్ కలర్, లోపలంతా కూడా సిల్వర్, మనకి అట్లా కొంచెం వేరియేషన్ చూపించారు. సారీ మొత్తం కూడా మొత్తం లీఫ్ వర్క్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. డబుల్ లీఫ్ కూడా కట్ వర్క్ స్టైల్లో వీవింగ్ డిజైనర్స్. ఓకే, కట్ వర్క్ ఇలా మొత్తం కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. డబుల్ లీఫ్ టైప్లో, అంటే ఒకటేమో మ్యాంగో షేప్ ఇచ్చేసి లోపల కొంచెం టర్న్ అయ్యేటట్లు ఇంకో కలర్ఫుల్ మ్యాంగో ఇచ్చారు, అంటే కలర్ థ్రెడ్తో. సారీ మొత్తం ఇట్లాగే కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్రిక్ పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఇట్లా బోర్డర్ ఇచ్చారు, వన్ సైడ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1480 రూపీస్. 1480 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ లాక్మీ షిఫాన్. కలర్ మాత్రం మంచి స్కై బ్లూ కలర్లోనే డార్క్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ప్యాచ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి స్నఫ్ కలర్ కాంబినేషన్. ఇక్కడంతా కూడా మనకి జరీతో డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకుని బోర్డర్ లాగా మనకి 3 సైడ్స్ కామన్గా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్యూర్ లాక్మీ షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన ఇక్కడ కూడా మనకి 2 కలర్స్, ఇక్కడ వచ్చేసరికి లైట్ ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్, ఇక్కడ మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్ పైన ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే కింద మాత్రం ఇక్కడ బోర్డర్ మనం స్నఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, గోల్డ్ కలర్ బోర్డర్ అనేది. సో ఇదే కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్ ఇచ్చారనమాట, స్కట్ బోర్డర్ లుక్. దానిపైన కూడా శారీ వీవింగ్లో పైన మనకి 2 కలర్స్ ఏవైతే తీసుకున్నారో ఆ కలర్ బంచెస్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ బంచెస్ డిజైన్ శారీ మొత్తం వస్తుందండి. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ స్నఫ్ కలర్, అంటే కింద షేడెడ్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్తో రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి దానికి సేమ్ శారీలో ఉన్న బోర్డరే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1850 రూపీస్. 1850 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ చెక్మా సిల్క్. లైట్ వెయిట్లో చెక్మా సిల్క్, డార్క్ రాణి పింక్ కలర్. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి కొంచెం జిగ్జాగ్ స్టైల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక లేయర్ ఇచ్చారు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. దానిపైన మనకి మందార్ పూల్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్, ఫ్లవర్స్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ పైన కలర్ఫుల్గా డిజైనింగ్ కనిపిస్తుంది. సిల్వర్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక లైన్స్ బోర్డర్, అలాగే కట్ వర్క్ స్టైల్లో పింక్ కలర్ కనిపించే విధంగా ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. ఎడ్జ్లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే దాంట్లో మనకి సెకండ్ వైపు బోర్డర్లో ఒక చిన్న వేరియేషన్, క్రీపర్ మార్క్, ఆ క్రీపర్ ఒక్కటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఓకే, సారీ మొత్తం బిగ్ సైజ్ ఫ్లవర్స్, సిల్వర్ కలర్ గోల్డ్ కలర్తో గ్రీన్ కలర్ కాంబినేషన్ లీఫ్ వర్క్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ కలర్, ప్లెయిన్ వితౌట్ డిజైన్. బోర్డర్ ఓన్లీ హ్యాండ్స్ బార్డర్ ఇస్తారు, చిన్న బోర్డర్ వచ్చింది, కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1255 రూపీస్. 1255 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ సారీ అండి. ఇది ఫిష్ కట్ మోడల్ ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ పైన పిటాయి వర్క్ అండ్ నక్కీ వర్క్ యాడ్ అవుతుంది. తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా ఆల్టర్నేట్ లైన్స్ లాగా, ఒక లైన్ చూసినట్లయితే సెల్ఫ్ కలర్ అంటే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సీ బ్లూ కలర్, 2 కలర్స్ మిక్స్ ఉంటుందండి స్కర్ట్ పార్ట్ అంతా కూడా. ఇక్కడ మనకి సెల్ఫ్ కలర్లోనే సెల్ఫ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఒక డిజైన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే అంటే ఏ కలర్ వచ్చినప్పుడు అదే కలర్ కాంబినేషన్ కుందన్స్ యూస్ చేస్తూ ఆల్టర్నేట్గా మొత్తం కూడా స్కర్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. డిజైన్స్ కూడా చేంజ్ చేశారు. ఓకే, కింద బోర్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా లైన్స్ బోర్డర్ ఉంటుంది. మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇక్కడ మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ అండ్ గోల్డ్ బాల్స్ కూడా యాడ్ చేశారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్, స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మీద రైనీ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. షైనింగ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ అన్నమాట. బ్లూ కలర్, పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో 3 కలర్స్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారు. దీనికి ఓనీ కాంట్రాస్ట్ పింక్ కలర్. ఓకే, ఇక్కడ ఓనీలో మనకి ఈ 3 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారండి. అందుకనే మనకి బ్లౌజ్ లో కూడా ఈ 3 కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అనేది యాడ్ చేశారు. 4 సైడ్స్ మాత్రం కామన్ గా ఇంతకు ముందు మనం బ్లౌజ్ పార్ట్ లో ఏదైతే 3 కలర్స్ వేరియేషన్ తో బోర్డర్ చూసామో ఆ బోర్డర్ మనకి 4 సైడ్స్ కామన్ గా యాడ్ అవుతుంది. ఎక్స్ట్రా ఈ సీక్వెన్స్ వర్క్ బోర్డర్ వస్తుంది. ఇలా పింక్ కలర్ పైన కూడా బూటీస్ ఇచ్చారు. ప్లెయిన్ గా ఎప్పుడు మనకి కుందన్స్ ఇస్తూ ఉంటారు. కుందన్స్ కాకుండా దీంట్లో మనకి కలర్ కాంబినేషన్ పింక్ కూడా ఉందండి లక్స్ గ్రీన్ లో. సో ఆ కలర్ కూడా మిక్స్ అయ్యే విధంగా ఓనీ ఇచ్చారు. పింక్ కలర్ తో బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ తో చిన్న చిన్న బుటీస్ విత్ చమ్కీతో ఇచ్చారనమాట. అంటే సీక్వెన్స్ వర్క్ తో యాడ్ చేశారు. టోటల్ గా మనకి ఇలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఓనీ. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 4195 రూపీస్. 4195 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్పాము. ఇప్పటి వరకు మనం చూసిన వెరైటీస్ అన్నీ కూడా. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్న ఆల్ కలెక్షన్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాదండి, మనకి క్రిస్మస్ అలాగే సంక్రాంతి సందర్భంగా అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.